హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో పితృపక్షాలు మొదలైపోయాయి. పితృపక్షంలో జుట్టు, గోర్లు ఎందుకు కత్తిరించకూడదో తెలుసా మీకు? తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భాద్రపద మాసం పౌర్ణమి తిథి నుంచి ప్రారంభమైన పితృపక్షానికి హిందూ మతంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. భాద్రపద మాసం అమావాస్య రోజున పూర్తి అవుతుంది. ఈ 15 రోజుల వ్యవధిని పూర్వీకులకు అంకితం చేయబడినదిగా భావిస్తారు. కనుక ఈ సమయంలో అనేక నియమాలను పాటిస్తారు. ఈరోజు పితృపక్షంలో జుట్లు, గోర్లు కత్తిరించడం నిషేధం ఎందుకో తెలుసుకుందాము. పితృపక్షం అంటే మన పూర్వీకులను స్మరించుకుని వారిని సరైన రీతిలో నివాళులు అర్పించే సమయం. పితృపక్షం ప్రతి సంవత్సరం 15 రోజులు ఉంటుంది. దీనిని శ్రాద్ధపక్షం అని కూడా అంటారు. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకుల కోసం తర్పణం, పిండ ప్రదానం మొదలైనవి చేస్తారు. పితృపక్ష సమయంలో మన పూర్వీకులు 15 రోజులు భూమికి వచ్చి వారి వారసులను ఆశీర్వదిస్తారని చెబుతారు. శ్రాద్ధపక్షం కోసం హిందూ గ్రంథాలలో అనేక నియమాలు ప్రస్తావించబడ్డాయి. ఈ కాలంలో జుట్టు, గోళ్లను కత్తిరించకూడదనేది ఈ నియమాలలో ఒకటి. దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే, పితృపక్ష నియమాలు పితృపక్ష సమయంలో వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం, జుట్టు కత్తిరింపు వంటి శుభకరమైన లేదా అమంగళకరమైన పనులు చేయరు. అలాగే ఈ కాలంలో కొత్త వస్తువులను కొనడం, ఉపయోగించడం నిషేధించబడింది. దీనితో పాటు పితృపక్ష సమయంలో గడ్డం, మీసం, జుట్టు కత్తిరించడం కూడా నిషేధించబడింది. ఈ విధంగా శ్రాద్ధ కర్మ సమయంలో గడ్డం, మీసం, జుట్టు కత్తిరించుకోకూడదనేది సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం పితృపక్ష సమయంలో జుట్టు, గోళ్లను కత్తిరించరు. మరికొందరు శాస్త్రీయ కారణాల వల్ల ఈ సమయంలో జుట్టు, గోళ్లను కత్తిరించరు. పితృపక్షంలో జుట్టు, గోళ్లు ఎందుకు కత్తిరించకూడదంటే, సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం పితృదేవతల పట్ల గౌరవం చూపించడానికి, తమ పూర్వీకులను గుర్తు చేసుకోవడానికి అనే విషయాన్ని తెలియజేసేందుకు పితృపక్ష సమయంలో గోర్లు కత్తిరించకూడదనే సంప్రదాయాన్ని అవలంబిస్తారు. శ్రద్ధ పక్ష సమయంలో ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైన సాత్విక జీవనాన్ని గడుపుతారు. ఈ కాలంలో జుట్టు, గడ్డం, గోర్లు కత్తిరించడం పూర్వీకులను అగౌరవపరచడమే, వారి ఆత్మకు శాంతి భంగం కలిగిస్తుందని చెప్తారు. శోకం భక్తికి చిహ్నం. పక్షం అనేది పూర్వీకులను స్మరించుకోవడం, వారికి గౌరవం ఇవ్వడం. ఈ సమయంలో శారీర మార్పులకు దూరంగా ఉండటం ద్వారా మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడం ముఖ్యం. పూర్వీకులను అవమానించడం చేయకూడదు. ఈ కాలంలో గోర్లు కత్తిరించడం పూర్వీకులకు అగౌరవపరచడమే అని నమ్ముతారు. పితృదేవతలకు ఒక రకమైన అపవిత్ర కార్యక్రమంగా పరిగణించబడుతుంది. ఈ కాలం సాత్వికాన్ని అనుసరించే సమయం. ఈ సమయంలో బాహ్య రూపానికి లేక మార్పులపై శ్రద్ధ చూపించాలి. పితృపక్ష సమయంలో గోర్లు కత్తిరించకూడదనేది పితృపక్ష ప్రారంభానికి ఒక రోజు ముందు పౌర్ణమి రోజున నుంచి ఈ పనులను చేయడం విరమించుకుంటారు. పితృపక్షం ముగిసిన తర్వాత మాత్రమే గోర్లు, జుట్టు కత్తిరిస్తారు. అలాగే ఈ సమయంలో క్షౌరం కూడా చేయించుకోరు చాలా మంది. ఇదండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ చూస్తూనే ఉండండి. అందరికీ నమస్కారాలు.